నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎమ్మెల్సీ కవిత వరుసగా చేస్తున్న కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా చేసిన కామెంట్స్ పట్ల కాంగ్రెస్ నేత గజలకాంతం గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రధానంగా ఒకవైపు పూలే విగ్రహం గురించి ఇప్పటికే ఆమె డిమాండ్ చేశారు. దాని తర్వాత ప్రియాంక గాంధీని ప్రభుత్వం అంటే భవిష్యత్తులో జరిగే ఈ యొక్క సిలిండర్ యొక్క ఉచిత కార్యక్రమం విషయంలో ఏ రకంగా ఏ హోదాలో ఆమెను పిలుస్తారనేది ఆమె ప్రధానమైన డిమాండ్. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం ప్రియాంక గాంధీ కుటుంబం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందంటే ప్రియాంక గాంధీ కుటుంబం మూలంగానే వచ్చింది. ఇయ్యలో నెహ్రూ దేశ ప్రధానమంత్రి, ఎవరు ప్రియాంక గాంధీ తన తాత ముత్తాత తాతమ్మ ఈ దేశ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి కూతురు ఆమె. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం. ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఆ హోదాలో ఈ రాష్ట్రానికి వస్తుంది. ఖచ్చితంగా ఆమె వస్తుంది. ఎందుకంటే కవిత, నీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే నువ్వన్నీ స్కాములే, మీరన్నీ మొత్తం దోపిడీ చేశారు. నీకెట్లని మాట్లాడేది? ఈ రాష్ట్రాన్ని మొత్తము మీరు నలుగురు 4 వాటాలు దోసుకున్నోళ్ళు. ప్రియాంక కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకుందా? ప్రియాంక కుటుంబం రాజుల కుటుంబం వాళ్ళది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం. ఈ దేశ ప్రధానమంత్రులైనరు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కుటుంబం. ఇప్పటికీ ప్రియాంక గాంధీకి, సోనియమ్మకు ఇల్లు లేదు ఢిల్లీలో. కానీ మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక 2014 నుండి ఇప్పటి వరకు మీరు కవిత నీ ఇల్లు ఎంత తెలుసా? మాకు తెలుసు కవిత, 150 కోట్లతో కట్టావు ఇల్లు. 25 కోట్ల ఫర్నిచర్ తెప్పించావు బయట దేశం నుంచి. అది మాకు తెలియదా కవిత? ఎందుకు నువ్వు పరిచయం అవుతున్నావు? నువ్వు అంతా తెలుసు. నువ్వు లిక్కర్ స్కాములో ఢిల్లీలో 20 కోట్ల రూపాయలు పెట్టావు. 20 కోట్ల రూపాయలు పెట్టావు, దాంట్లో ఇరికావు. ఇది వాస్తవం కాదా? దుబాయ్లో 3 ఇండ్లు కొన్నావు, 180 కోట్లకు ఒక ఇల్లు. అట్లా 3 ఇండ్లు కొన్నావు, దాదాపు 540 కోట్ల రూపాయలు. దుబాయ్లో కొన్నావు, లండన్లో కొన్నావు, అమెరికాలో పెట్టుబడులు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చింది డబ్బంతా? ఇది మేము అడుగుతున్నాం. అదేవిధంగా నువ్వు అంటున్నావు ప్రియాంక గాంధీ ఏ హోదాతో వస్తుందో తెలుసా? మాజీ ప్రధానమంత్రి కూతురు, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము. ఇయ్యలో ఈ దేశానికే రాజుల కుటుంబము, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం అని చెప్తున్నా. మరి నీ అన్న కొడుకు మరి వానికి ఏ అర్హత ఉంది? వాణ్ణి భద్రాచలానికి మరి గుడికి వస్త్రాలు పంపించారు. అధికారపూర్వకంగా అధికార సెక్యూరిటీ పెట్టి, ప్రభుత్వ సెక్యూరిటీ పెట్టి, కాన్వాయి పెట్టి, అధికార యంత్రాంగాన్ని అలాట్ చేసి, మరి నీ అన్న కొడుకు కేటీఆర్ కొడుకు వాడు పోయి గుళ్ళే పట్టు వస్త్రాలు సమర్పించాడు. వానికి ఏ అధికారం ఉందని పోయిండు? ఆఫ్టర్ వాడు కేటీఆర్ కొడుకు, వాడు చదువుకుంటున్నాడు. వాడు ఏమన్నా రాజుల కుటుంబమా? వాడు ఏ అధికారంతో పంపించారు? ప్రభుత్వ నిధులతోని. ఇక హైదరాబాద్ నుంచి భద్రాచలం దాకా సెక్యూరిటీని ఏర్పాటు చేసి అక్కడ మొత్తం అధికారులను తెప్పించి, ఇదంతా అధికార దుర్వినియోగం కాదా కవిత? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ప్రియాంక గాంధీని మాట్లాడేటువంటి స్థాయి ఆమె గోటికి కూడా సరిపోవు. అసలు నీ బతికెంత, నువ్వెంత? నువ్వు మొత్తం తెలంగాణను దోపిడీ చేశారు. నువ్వు 50,000 కోట్లు, నీ అన్న 1,00,000 కోట్లు, నీ అయ్య 1,00,000 కోట్లు, ఇట్లా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోషేశారు కదా. మొత్తము 75 సంవత్సరాల పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రి దోయనంతా నీ కుటుంబం దోషేసేది. 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రులైనా ఈ రాష్ట్రంలో భూములను కాపాడారు. కానీ మీ అయ్య ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో దాదాపు 30,000 ఎకరాల భూములను మొత్తం దారదత్తం చేసి, మీరు 50% మీకు, 50% వానికి కొన్నోనికి. ఇయ్యలో బినామీ పేర్లు
కేటీఆర్ బీనాం పేర్ల మీద ఎన్ని భూములు లేవు, ఎన్ని ఓటాలు లేవు హైదరాబాద్లో, అదంతా విచారణ ఉంది. ప్రభుత్వం విచారణ చేస్తుంది. నువ్వెన్ని స్కాములు చేశావు, నీకెంత భూమి ఉందో ప్రభుత్వం విచారణ చేస్తుంది కదా. కేసీఆర్ ఎన్ని భూములు బీనాం పేర్ల మీద పెట్టుండో అవి కూడా బయటకు వస్తాయి. మీ కుటుంబం హరీష్ రావు ఎన్ని భూములు బీనాం పేర్ల మీద పెట్టుండో అవన్నీ బయటకు వస్తాయి. మొత్తం హైదరాబాద్ చుట్టూ భూములు లేకుండా చేసిందే మీ అయ్య ముఖ్యమంత్రి అయినాక మీ ప్రభుత్వము, మీ నలుగురే, మీ కుటుంబమే భూములు లేకుండా చేశారు. ఇప్పుడు బంచరాయి, సికాం, మరి పరంపోగు ఈ భూములన్నీ లేవు. పేదవాళ్ళ దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 15 లక్షల ఎకరాల భూములను దళితులకు, గిరిజనులకు, నిరుపేదలకు ఇచ్చిన భూములన్నీ కూడా మీరు దాదాపు 10 లక్షల భూములు గుంజుకొని మొత్తం దాన్ని మీరు దోసేసుకున్నారు. బీనాం పేర్ల మీద అమ్మడం, దోసేసుకోవడం. తర్వాత మీ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్ళు 2014 నుంచి 2023 దాకా మీ ప్రభుత్వంలో సోమేష్ కుమార్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం 1000 కోట్లు దోసుకున్నారు. మీ కుటుంబం దోసుకున్నది. మీకు అండగా ఉండి మీకు మద్దతు చేసినటువంటి అధికారులందరూ కూడా సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు దాదాపు ఒక 10 మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మొత్తం 1000 కోట్లు సంపాదించారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. మొత్తం వాళ్ళ మీద విచారణ జరిగితే మొత్తం అదంతా బయటకు వస్తుంది. అందరు జైలుకు పోతారు. ఎందుకు తొందరపడుతున్నావు కవిత? నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీని మాట్లాడతావా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత నీకు ఉందా? మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ప్రజలలో కలిసి ప్రజల కోసం పరిపాలన నడిపిస్తున్నాడు. 100 రోజులలో చెప్పిన స్కీములన్నీ కూడా అమలవుతాయి. ఖచ్చితంగా ఈ ప్రజల కోసమే మా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. ఈ పేద ప్రజల కోసం, ఎస్సీల కోసం, ముఖ్యంగా ఎస్టీల కోసం, బీసీల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఆయన పరిపాలన కొనసాగిస్తాడు. ఆ నమ్మక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అన్ని స్కీములన్నీ అమలు చేస్తాడు. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు కావాల్సింది ఏందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మా ముఖ్యమంత్రి కేటీఆర్ గారు కూడా ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. సో బీసీ వ్యక్తిని కాంగ్రెస్ సీఎం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆమె డిమాండ్ చేశారు. అసలు సిగ్గుందా నేను సిగ్గుందా ఏమన్నా మాట్లాడడానికి? సిగ్గుందా అంటున్నా నేను. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చేసినావా కేసీఆర్? నువ్వు బీసీల గురించి మాట్లాడతావు. అసలు సిగ్గనిపించాలి. ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ? మీరు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నేను కావలి కుక్కలాగా ఉంటా, తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పాడు. నీ అయ్య దళితుడిని ముఖ్యమంత్రి చేసిండా? మోసం చేసిండ్రు. 3 ఎకరాల భూమి ఇస్తారు నువ్వు దళితులకు, నిరుపేదలకు ఇచ్చినవా? మోసం చేశావు. అరే డబుల్ బెడ్రూమ్ ఇస్తారన్నావు, మోసం చేశావు. ఎన్ని మోసాలు ఎన్ని మోసాలు. ఇయ్యలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ యువతకు మేము ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నావు, ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇస్తారని చెప్పారు. ఎన్నో మీ కేసీఆర్ మాట్లాడిన మాటలు ఉన్నాయి, రికార్డు ఉంది. ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నాడు, ఇచ్చిండ్రా? నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నాడు, ఇచ్చిండ్రా? మరి ఇవన్నీ మోసాలు, దగాలు, అబద్ధకో ఇవి మాటలు మాట్లాడకుండా తెలంగాణ ప్రజలు అసలే నమ్మరు. అది గుర్తుపెట్టుకో. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత ముఖ్యంగా మీ కుటుంబానికి లేదు. ఎందుకంటే నీతి నిజాయితీగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇది ప్రజల కోసమే ఆయన పరిపాలన నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల కోసం ఉంది. ప్రజల బాగోగులు చూసుకోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సో అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి, 10 ఏళ్ళుగా నేను అడగలేదు, ఇప్పుడు మాత్రం నేను అడుగుతున్నా, తప్పనిసరిగా పెట్టాలి, లేకపోతే మాత్రం ధర్నా చౌక్ దగ్గర భారీ ధర్నాను ఏర్పాటు చేస్తామని చెప్పాను. ఇటును కవిత, ఫస్ట్ నువ్వు ఈ తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పాలి. 2014 నుంచి 2023 దాకా మీ ప్రభుత్వం ఉంది, మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 2014 నుంచి 2023 దాకా ఎందుకు పెట్టలేదో చెప్పినాక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నీకు జవాబు చెప్తుంది. అప్పుడు ఎందుకు అడగలేదు? నీ అయ్యనే కదా ముఖ్యమంత్రి, ఎందుకు అడగలేదు అసెంబ్లీలో? అయ్యా మరి ఖచ్చితంగా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఎందుకు అడగలేదు అని నేను అడుగుతున్నా. ఎదురుదాడి జరుగుతుంది, నువ్వు పెట్టు,
నువ్వు పెట్టు, నువ్వు 12 తారీఖు నాడు పెడితే మేము కూడా వస్తాం. తెలంగాణ నుండి ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు అందరూ వస్తారు. చూద్దాం అక్కడ ఎట్లా పెడతావో పెట్టు, మేము కూడా వస్తాము. నువ్వు జవాబు చెప్పాలి. 2014 నుంచి 2023 దాకా నవంబర్ దాకా మీ ప్రభుత్వం ఉంది కదా, జ్యోతిరావు పులే విగ్రహాన్ని అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదో మేము దాడి చేస్తాం. మేము కూడా నిరసన తెలపడానికి వస్తాం. మేము కూడా నువ్వు ఎక్కడైతే ఇందిరా పార్క్ మీద పెట్టామో, ఇందిరా పార్క్లో పెట్టామో, మేము కూడా ఇందిరా పార్కు ఎదురు దాడికి వస్తాము అని చెప్తున్నాము. ఎందుకంటే అది చెప్పినాక ఇది అడుగు. ముఖ్యమంత్రి మేము అడగడం, మేము పెడతామని మేము హామీ ఇవ్వలేదు కదా, పెడతాం. మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి, మా హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం పెట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. మా ప్రభుత్వానికి ఇప్పుడు 50 రోజులు అయింది కదా, ఇంకా నిర్ణయాలు చాలా ఉన్నాయి, తీసుకుంటారు. ఇప్పుడు డిమాండ్ చేస్తూ, నువ్వు డిమాండ్ చేస్తే ఇచ్చుడు అవసరం లేదు. నువ్వెవరు డిమాండ్ చేయడానికి? నీ అన్న మంత్రి, నీ బావ మంత్రి, మరి నువ్వు ఎంపీగా ఉండేవి, ఎమ్మెల్సీగా ఉన్నావు, అధికారం అంతా మీ ఇంట్లోనే ఉండే. మరి నవంబర్ 2023 దాకా ఏం చేసినావు నువ్వు? అది చెప్పావు ప్రజలకు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు అడిగేది నువ్వేమన్నా బీసీల గుట్యమే? నాకు అర్థం కాలే. నీ సామాజిక వర్గానికి, జ్యోతిరావు పులే సామాజిక వర్గానికి ఏమైనా సంబంధం ఉందంటావా? జ్యోతిరావు పులే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఉద్యమం చేసిన నాయకుడు. ఈ బూర్జావులు, ఈ భూస్వాములు, పెత్తందారుల మీద తిరుగుబాటు చేసిన నాయకుడు. మీలాంటి కుటుంబాల మీద ఉద్యమం చేసిన నాయకుడు. గైన విగ్రహం పెట్టాలంటే ఇక్కడున్న 4 కోట్ల మంది అడుగుతారు. నీకెందుకు? నువ్వు భూస్వామి కదా. నిన్ను కూడా నీ కుటుంబాన్ని వ్యతిరేకించినట్టే ఆనాటి భూస్వాములను, ఆనాటి పెత్తందారులను, ఆనాటి రాజరిక పరిపాలకులను వ్యతిరేకించినటువంటి వ్యక్తి, నాయకుడు జ్యోతిరావు పులే. ఆయన గురించి చరిత్ర తెలుసుకో. మొదలు చరిత్ర తెలుసుకున్నాక ఆయన గురించి మాట్లాడు. గజనకాంతం గారు, మీరు ఉద్యమంలో చాలా కీలకంగా పోషించారు. త్వరలో కూడా ఉద్యమకారులను కూడా ఒక చోటుకు చేర్చి సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఏ సందర్భంలో, అసలు ఏ కారణం మీద మీరు ఆ సదస్సు ఏర్పాటు చేయవచ్చు? అసలు సంగతి తెలంగాణ ప్రజలకు తెలియాలి. దయచేసి మీడియా ముందు నేను ఒకటి కోరుకుంటున్నా. మాకు 10 ఏళ్ళు మమ్మల్ని బంధించారు, నన్ను కూడా అవమానపరిచారు, నా మీద కూడా కేసులు పెడతారని బెదిరించారు, నా బిజినెస్ మీద కూడా కేసులు పెడతారని బెదిరించారు. అసలు తెలంగాణ 4 కోట్ల మందిని బంధించేశారు. కాబట్టి మాకు తెలంగాణ తెచ్చి మేము తెలంగాణలో మనుషులుగా బతకలేదు. ఇది వాస్తవం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అది నా వ్యక్తిగతం, కానీ అవి ఇప్పుడు మాట్లాడను. తర్వాత ఇంకా భవిష్యత్తులో తర్వాత మాట్లాడుతుంది. కానీ మేము తెలంగాణ ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, 4 కోట్ల ప్రజలు ఎట్లా ఉద్యమం చేశారు, విద్యార్థులు ఎట్లా ఉద్యమం చేశారు, తెలంగాణ ప్రజా సంఘాల జేసీగా నేను ఎట్లా ఉద్యమం చేశాను, కోదండరాం ఎట్లా ఉద్యమం చేశాడు, తర్వాత ఉద్యోగ సంఘాలు ఎట్లా ఉద్యమం చేసినాయి, 4 కోట్ల ప్రజలు ఉద్యమం ఏ విధంగా చేస్తే సోనియమ్మ చలించిపోయి తెలంగాణ ప్రజల అభిప్రాయాల మేరకు, తెలంగాణ ప్రజల అడిగిన దానికి, ఉద్యమ నాయకులు అడిగిన దానికి కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మరి సోనియమ్మ గురించి చెప్పవలసి ఉంది. తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉద్యమం చేసిండ్రు, మేమెట్లా ఉద్యమం చేసినామని తెలియడే. అందరూ కూడా ఉద్యమ నాయకులందరూ ఎట్లెట్లా ఉద్యమాల్లో పాల్గొని చేసిండ్రు, బాధలు, కష్టాలు, శ్రమ అదంతా కూడా వివరించవలసిన అవసరం ఉంది. కాబట్టి వేదికగా మేము ఇందిరా పార్కును ఏర్పాటు చేసుకున్నాం. అందరిని కూడా కోఆర్డినేషన్ చేసి అంత ఉద్యమ నాయకులందరినీ కూడా ఆ వేదికడికి మా కోదండరాము గారు పిలుస్తాం, మా విద్యార్థి నాయకులను పిలుస్తాం, ఉస్మానియా విద్యార్థి నాయకులను, ప్రొఫెసర్లను పిలుస్తాం, మేధావులను పిలుస్తాం. అందరిని కూడా ఉద్యమ చేసిన ప్రతి కార్యకర్తల నాయకులందరినీ కూడా అక్కడికి ఆ వేదిక ఏర్పాటు చేసి ఇది తెలంగాణ ప్రజలకు తెలిపాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు పక్కదో పట్టించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కవిత, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలు పక్కదో పట్టించారు మేము తెచ్చినామని. కాబట్టి ప్రజలకు నిజం తెలవడం కోసమే నేను 14వ తారీఖు నాడు, ఫిబ్రవరి 14వ తారీఖు నాడు నేను అక్కడ కార్యక్రమం చేయబోతున్నాం, వేదిక ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా దాంట్లో పూర్తి స్థాయి చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా కల్వకుట్ల కుటుంబం గురించి కూడా పూర్తిగా వివరించి చెప్పడం కోసమే మేము నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఎవరో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు.
అందుకోసమే ఆ సమావేశాన్ని నేను పెడుతున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది కాంగ్రెస్ నేత గజ్జల కందం గారు ప్రధానం చెప్పింది. సో ఫిబ్రవరి 14న తెలంగాణ ఉద్యమకారులతో సదస్సు నిర్వహించబోతున్నాం. దాంతోపాటు కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని కూడా తప్పకుండా బయట పెడతాం. దాంతోపాటు ఎమ్మెల్సీ కవిత వరుసగా చేస్తున్న కామెంట్స్ తగదు కాదు అంటూ కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి మాత్రం చూడొచ్చు. కెనపర్సన్ మసూందో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.